ఏకదేవం శివార్పణం సహస్రవేద పాదేషు బ్రహ్మస్థాపనమృచ్యతే అనేక వ్రతకోటీన ఏకదేవం శివార్పణం అన్నదాన సహస్రేషు అంటే ఎలాగంటే 18 1 8 కలిపితే 9 9 2 18 మళ్ళీ 1 8 9 9 3 27 2 7 9 4 9 36 6 3 9 9 5 45 5 4 9 ఇలా మీరు 9ని ఎన్నిసార్లు భాగించినప్పటికీ కూడా ఆ 9 వస్తుంది. ఇక్కడ అష్టాదశ అంటే అష్ట అంటే 8 దశ అంటే 18 ఈ శోభానాధిష్టాన దేవతగా కూర్చున్నాం. అష్టాదశ శక్తిపీఠాలు ఎవరికి ఉంటాయి? అమ్మవారికి ఉంటాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమేశ్వరుడు ఉంటాయి. ఇక్కడ అష్టాదశ శక్తిపీఠములు అంటే చాలా మంది ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్ష అనేసరికి నల్లబట్టలు వేసుకుని చేస్తారు, అంతే కదా. నల్లబట్టలే జరుగుతాయి. అంటే ఈ నల్లబట్టలు వేసుకుంటే శరీర యొక్క దోషం రాదని చాలామంది కూడా ఏంటంటే ఎవరైతే అయ్యప్ప స్వామి వారి దీక్షలో నల్లబట్టలు ధరించి అయ్యప్ప స్వామి వారిని పూజ చేస్తూ ఉంటారో వారికి ఎటువంటి శరీర బాధలు రావని తెలుస్తాయి. అయితే ఇక్కడ అంతర్భాగంగా ఒక విషయాన్ని గమనించాలి. మామూలుగా ఉత్తముడు ఎవరైనా పూజా కార్యక్రమాన్ని ఏదైనా చేసినట్లయితే అసలు నల్లబట్టలు ఎవరో కట్టుకోరు, నలుపు ఎవరికి కూడా ఎవరు పొరపాటుగా ఎక్కడైనా నల్లచుంటే బాబు నల్లచుంటే తీసేయని చెప్తారు తప్ప ఎటువంటి కార్యక్రమాలకి వాడు. మీరు చేసేదేమో చాలా పెద్ద దీక్ష. ఈ పెద్ద దీక్షకి మీరు నల్లబట్టలు ఎలా వాడుతున్నారు అనే విషయాన్ని మీరు ఒక్కసారిగా లోతుగా గమనించాలి. నలుపు అంటే ఏమిటి? చీకటి. అంటే శుభగా శ్వేతవస్త్రాన్ని తెలుపు దేనికి శాంతి, నలుపు దేనికి చీకటి. ఇక్కడ మామూలుగా మీరు కన్నిస్వామిగా ఉన్నప్పుడు దగ్గర నుంచి మురుసు అయినప్పటికీ కూడా మీరు ఈ నల్ల బట్టల్లోనే ఉంటారు. అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి ఎప్పుడూ అలముకునే ఉంటుంది. ఆ చీకటి అంత గమ్మును కొమ్మంటే పోదు. అంచేత మీరు దీక్షలో ఉన్నప్పుడు నల్లని బట్టలు ధరించి మీలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి పారతురాలడానికి ఈ నల్ల బట్టలు ధరించడం. మీరు వేసే బట్టలేమో నల్లగా ఉండాలి, మనస్సు మాత్రం తెల్లగా ఉండాలి. మనస వాచ కర్మణ భక్తి శ్రద్ధలతోటి మీరు చేసే ప్రతి పూజ అంతా కూడా ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు మామూలుగా మనం ఎలా పడితే అలా కూర్చుంటున్నాం. మీరు ఇలా కూర్చుంటున్నారు, నుంచుంటున్నారు, లేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, భజన చేస్తున్నారు. అయ్యప్ప స్వామి అలా కదలడానికి కూర్చుంటుందంటే ఎక్కడైనా చూడండి ఒక్కసారి. అయ్యప్ప స్వామి వారు కాళ్ళు ఇలా మడుచుకోవడం కానీ లేకపోతే ఇలా లేస్తామంటే ఎక్కడైనా కూర్చుంటుందా? ఇచ్చేదా? అయ్యప్ప స్వామి వారు ఇలా కూర్చుని ధర్మబద్ధాన్ని కట్టేసుకుంటాడు. ఆయన అంటే ఇలా నడ్డుకు చుట్టుకుని మొత్తం 2 కాళ్ళు ఇలా ఇలా కూర్చునే ఉంటాడు. ఆయన ఎక్కడ కదలడు. అంటే మీరు కూడా ఎలా ఉండాలి అంటే మీలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని ఒక్కొక్క సంవత్సరంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నట్టుగానే మీరు కూడా ఆ సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీలో ఉండే దుర్గుణాలు, అంటే దుర్గుణాలు అంటే ఏమిటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఎదుటి వాళ్ళంటే కిట్టకపోవడం, పితూరీని చెప్పడం, చాడీలు చెప్పడం, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చూసేది ఒకటి, ఇలా ముందు ఒక మాట, వెనకాల ఒక మాట, జనాలు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, మనస్సులో కుళ్ళు కుతుంది, నోరు ఒకలా చెప్తుంది, కళ్ళు ఒకలా చెప్తుంటాయి, మనస్సు ఒకలా ఉంటుంది, ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇవన్నీ కూడా మీలో ఉండేటువంటి దుర్గుణాలు. అది ఎవరికైనా కావచ్చు. అటువంటి దుర్గుణాలు లేకుండా భగవంతుడైనటువంటి ఆ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి వారు పరిపూర్ణతో మనం అయ్యప్పని పిలుస్తున్నాం. అయ్యప్ప స్వామి వారికి వేలం పట్టు అనే గ్రంథం ఉంది. కేరళలో వేలం పట్టు అనే గ్రంథం ఉంటుంది. అందులో అయ్యప్ప స్వామి వారి గురించి పూర్తిగా వివరణ ఉంటుంది.
అందులో అయ్యప్ప స్వామి వారిని ఏమని చెప్తారంటే ఆర్యన్ అని పిలుస్తారు. ఆర్యన్ అంటే చాలా గొప్పవాడని. ఆర్యన్ అనే శబ్దం చాలా గొప్పవాడికి ఉపయోగపడుతుంది. ఆయన్ని ఆర్యన్ అనే పేరుతో పిలుస్తారు. అంతేకాకుండా స్వామి అనే శబ్దం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వస్తుంది. అలాగే అయ్యప్ప స్వామి, ఈ స్వరూపాలన్నీ కూడా ఒకటే. అదేవిధంగా ఆర్యన్ అంటే చాలా గొప్పవాడని, అయ్యప్ప స్వామి వారి పూర్వనామం ధర్మశాస్త్ర. అంటే ఇంకా ధర్మం తప్ప రెండోది ఏం లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే ధర్మం. అంటే ఎటు వీలుంటే మాట్లాడరు. ధర్మం అంటే కొండ బద్దలు కొట్టినట్లుగా ఉంటుంది, పగిలిపోయిన కొండ అతుక్కోదు. ధర్మం కూడా అంతే, ఎవరి పక్షానికి చెప్పడానికి ఉండదు, ఉన్నది ఉన్నట్టుగా ధర్మాన్ని చెప్పాలి. ఆ ధర్మానికి ప్రతీకగానే ధర్మశాస్త్ర రూపంలో కలియుగంలో మానవులు కానీ అనేకమైన ఈతిబాధలు పడుతూ ఉంటారు, అనేకమైనటువంటి దుర్గుణాలు బారిన పడుతూ ఉంటారు. ఈర్ష అసూయ ద్వేషాలతోటి ఈ కామ క్రోధ లోభ మోహాలు చేయించలేక అనేక అవస్థలు పడుతూ ఉంటారు. అంచేత ఇటువంటి వారిని అందరినీ కూడా సంరక్షించడానికి గాను ఆ స్వామి వారు పంచగిరీశ అయ్యప్ప పంచగిరులు ఉన్నాయి. మనకి పంచగిరులు ఉన్నాయి. కాంతమలై, పొన్నామలమేడు, నాగమలై, సుందరమలై, చిత్రాంబరమేడు, కైకమలై, మదంగమలై, శ్రీవారమలై, కేంద్రమలై, దేవమలై, ఎరిమల, కరిమల, నీలిమల, శబరిమల, కాంతమల అనేటువంటి 5 కొండలు ఉన్నాయి. ఈ 5 కొండల్లో 4వ కొండ శబరిమల. ఆ శబరిమల కొండ మీద అయ్యప్ప స్వామి వారు మనందరికీ కూడా ధర్మశాస్త్ర రూపంలో కొలువుదీని దర్శనమిస్తున్నారు. ఇలా మొట్టమొదటిగా ఒక్కొక్క సంవత్సరంగా మొట్టమొదటి సంవత్సరంలో శరం అంటే బాణంలా ఉండాలి. బాణం, శరం అంటే బాణం. కన్నిస్వామి చూడండి బాణం కడతారు. మరి రెండోసారి కత్తి, మూడోసారి గంట, 4వసారి గద, 5 ధనస్సు, 6 దీపం, కడ్డీ తిరగరా 7 బిద్దులో రహస్యం. అంటే మొట్టమొదటి కన్నిస్వామి ఉంటాడు. ఆ కన్నిస్వామికి ఏం తెలియదు, ఆ గురుస్వామి ఏం చెప్తే కన్నిస్వామి అదే చేస్తాడు. ఏమంటే నేను మొట్టమొదటిగా మాల వేసుకున్నా, నాకేం తెలియదు అని చెప్తే ఆ గురుస్వామి నాయన రా అని చెప్పి ఎక్కడికో గుడికి తీసుకువెళ్తాడు. ఆ అర్చక స్వాములు అభిషేకం చేసిస్తారు మాల. ఆ గురుస్వామి ఆ మాలని ఆ కన్నిస్వామి గురుస్వామి చేతుల మీదుగా వేస్తాడు. ఆ వేసిన తర్వాత నాయన నువ్వు పొద్దున్నే తెల్లవారుజాము లేవాలి, చన్నీటి స్నానం చేయాలి, ఆ పీఠంలో పూజా కార్యక్రమాన్ని చేసుకోవాలి అని నియమాలన్నీ కూడా చెప్తే అలాగే అంటాడు. అంటే మొట్టమొదటి కన్నిస్వామి ఎలా ఉండాలి, బాణంలో ఉండాలి. బాణం ఎక్కడైనా ఉండిపోతుందండి. బాణం ఒక్కసారి సంధించి విడిపెట్టిన బాణం రామ బాణం, అది దూసుకు వెళ్ళిపోతుంది. అలాగే కన్నిస్వామి కూడా కష్టం, నష్టం, చికాకు, కోపం అనేటువంటిది లేకుండా ఆ గురుస్వామి చెబుతాడు. ఆ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ రెండోసారి కత్తి, అంటే కత్తికి పొదలున్న కత్తికి ఎటైనా వెళ్ళిపోతుంది. అలాగే రెండోసారికి కొంచెం కత్తిలా తయారవుతారు. మూడోసారి వచ్చిన గంట, అంటే గంటను కొడుతూ అని శబ్దం వస్తుంది. అంటే అక్కడికి జ్ఞానం పెంపొందబడుతుంది. 4వది వచ్చేసరికి గద వస్తుంది. ఈ గదతోటి దేన్నైనా సరే విధ్వంసం చేయొచ్చు. అలాగే తర్వాత ధనస్సు, అంటే దీపం, ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంటుంది. 6వ సంవత్సరానికి 7వ సంవత్సరం ప్రకాశవంతంగా ఉండాలి. 8 చంద్రుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలి. 9వ సుబ్రహ్మణ్యేశ్వర స్థూలం అంటే ఎదుటివాడిని కాపాడి రక్షించేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. 10 సుదర్శన చక్రం శత్రు సంహారాన్ని చేస్తూ రాక్షసవాద లేకుండా విష్ణుమూర్తి వారు ఏ విధంగా కాపాడగలిగారో 10వ సంవత్సరం అలా ఉండాలి. 11 శంఖాన్ని పూరించినట్లయితే జగజ్జగత్వరుడు ఎలాగైతే వస్తాయో అలాగే శంఖధ్వనులో ఉండాలి. 12 సర్పం చూడండి, మనలో కూడా ఒక సర్పం ఉంటుంది. కింద నుంచి పైకి సచక్రాలు ఉంటాయి. మన వెన్నుపాము అంటాం కదా, ఆ వెన్నుపాము అంటే మనలోనే పాము ఉంటుంది. మీరు చేసినటువంటి తపస్సు జ్ఞానం ద్వారా ఆ సర్పాన్ని వేలు కొలపాలి. సర్పం పడగట్టిన తాచుబాగు ఎలా ఉంటుంది, ఇతను కూడా ఆ 12వ సంవత్సరంలాగా నికార్సిగా తాచుబావులా నిలబడాలి. 13 మురళి వేడిగానం చేసుకుంటే పశువుల దగ్గర నుంచి జంతుజాలం దాకా ఎటువంటివైనా సరే ఆ సంగీతానికి సాహిత్యానికి వాలలాడుతూ ఉంటాయి. ఇంకా 14 పద్మ ప్రజే పద్మని పద్మహస్తే పద్మాలయే పద్మధరాజద. పద్మం అంటే ఏమిటి, తామర పువ్వు. అందులో లక్ష్మీదేవి కొని ఉంటుంది. ఈ 14వ సంవత్సరం వచ్చేసరికి
పద్మంలా వికసించి ఉండాలి. 15 ధమరగత్ర స్వరం. ధమరగత్రాన్ని చేసినట్లయితే ఆ శబ్దానికి మారుమోగినట్టుగానే ఎటువంటి భూత ప్రాత విశాచవాదుల కింద మనం ఎక్కడికైనా అడుగు పెడితే అక్కడంతా తేజవంతంగా ఉండేలా మన శక్తి ప్రజ్వలిలో ఉండాలి. తర్వాత 16 పంపా నది, సమస్త పాపాలన్నీ పోగొట్టినటువంటి ఆ మహానది పంపా నదిలో స్నానం చేసి ఏ విధంగా అయితే శబరిమల వెళ్తున్నావో, ఆ నదిలో మునిగితే ఏ విధంగా పాపాలు పోగొట్టుకుంటున్నావో, 16వ సంవత్సరంలో నువ్వు అలా పాపాలు కడిగేసుకునేవాడిగా శుద్ధవంతుడిగా అవ్వాలి. 17వ సంవత్సరం ఓంకారం అంటే ఇదంతా భగవద్ అనుగ్రహం తప్ప వేరు కాదు. అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఓంకారం సమస్త దేవతా స్వరూపంగా. ఓంకారం అంటే ఏమిటి? అది శివుడా, పార్వత, విష్ణువా, అయ్యప్ప, గణపత ఏమి అంతా ఒక్కటే. ఏక పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే. ఎవరు ఏ పేరుతో ఎలా పిలిచినప్పటికీ కూడా కడుగుతాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి ఓంకార స్వరూపంగా మనస్సు పడుకున్న మనిషి నిద్రవుతున్నా కానీ మనస్సు మాత్రం ఎప్పుడూ కూడా ఆ నామ జపాలు చేస్తూ ఉండేలా ఉండాలట. అంచేత దీక్షలో ఉన్న స్వాములు కూడా తెల్లవారుజాము లేచాం, స్నానం చేసేసాం, అయ్యప్ప గణపతి పూజ అయిపోయింది, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయిపోయింది, మాలికామృతం పూజ, అయ్యప్ప పూజ అయిపోయింది. అడావిడిగా ఈసారి శుభ్రంగా పూజ చేసేద్దాం, వచ్చేసి పడుకుందాం అంటే కుదరదు. అంటే ఎప్పుడైనా శరీరం అలసిపోతే అలా చెయ్యాలి. కానీ ధర్మశాస్త్రానికి ప్రత్యేక ఒక మంత్రం ఉంది. ఆ గురువు ద్వారా మంత్రాన్ని దీక్షగా స్వీకరించి తెల్లవారుజామున లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ జపంలో కూర్చోవాలి. అసలు ఇంకా దీక్ష లోతుగా వెళ్ళిపోతే పగలంతా కూడా అల్పాహారం చేయాలి. రాత్రి పూజ అయిన తర్వాత భోజనం చేయమని కొన్ని సిద్ధాంతాలు చెప్పింది. అంటే స్వాములు ఏం చేయాలయ్యా, పగలు పొద్దున పూజ చేసేయడం, మధ్యాహ్నం కూడా పలహారం చేసి, పొద్దున ఇంకా టిఫిన్ ఏం లేదు, మధ్యాహ్నం కూడా పూజ మధ్యాహ్నం పలహారం చేసి అలా జపం చేస్తూ ఆ భగవన్నామాన్ని జపం చేస్తూ రాత్రి పూజ అయిన తర్వాత అప్పుడు భోజనం చేయమన్నారు. అయితే కాలమానంలో అప్పటిదాకా ఉండలేక అసలు వచ్చిన లక్షార్థం వచ్చిన స్వాములు కూడా మామూలుగా మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, అది అలవాటు అయిపోయింది. కేవలం పూజ చేసుకున్న వాళ్ళు మాత్రమే సరిపోతుంది. అసలు మామూలుగా ఎవరైనప్పటికీ కూడా అన్నాడు తినకుండా శరీరం తట్టుగా ఉంటే పలహారం లేదా పళ్ళు మన శక్త్యానుసారంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఉండమన్నాడు. అంచేత ఇటువంటి ధర్మబద్ధమైన గుణాన్ని కలగడం కోసమే ధర్మశాస్త్రనామంలో అయ్యప్ప స్వామి ఉన్నారు. ఆ ధర్మశాస్త్ర అనే నామంతో ఆ ఓంకార స్వరూపంగా 17వ సంవత్సరం ఉన్నారు. ఇక 18వ సంవత్సరం కొబ్బరి మొక్క వచ్చింది. అందరూ ఆలోచించండి, కొబ్బరి మొక్క ఎందుకు పెట్టాలి? ఓ మామిడి చెట్టు పెట్టచ్చు, ఈత చెట్టు పెట్టచ్చు, తాడి చెట్టు పెట్టచ్చు. కానీ ఇవన్నీ కాకుండా కేవలం కొబ్బరి మొక్కనే ఎందుకు పెట్టారనే విషయాన్ని కొంచెం లోతుగా ఆలోచన చేయాలి. అంటే కొబ్బరి మొక్క చూడండి, ఆ కొబ్బరికాయ తయారవుతుంది. ఎవరికైనా గొప్ప సన్మానం ఏమిటయ్యా అంటే కొబ్బరికాయ ఒలిచేసిన తర్వాత పీచు పూర్తిగా తీయకుండా పూర్తిగా ఒలిచి ఆ కొబ్బరికాయని ఇవ్వాలి. బహుకరణ అంటే కొబ్బరికాయని చాలా గొప్ప బహుమతిగా చెప్పారు. అందుచేత అలాగే కొబ్బరికాయ మొట్టమొదటి బంధం, అందులో నీళ్ళే అభిషేకానికి వాడతాం. ఆ కొబ్బరికాయ నివేదన చేస్తాం. ఆ కొబ్బరికాయ కుడి అయిన తర్వాత ఆ కుడి చెక్కలు ఉంటాయి. అలాగే కన్యాదానం చేస్తాం, కొబ్బరికాయ పెడతాం. తలంబరాల్లో కొబ్బరి చెక్కను పెడతాం. అంటే ఒక కొబ్బరి చెట్టు ఆకు పనిచేస్తుంది, కొబ్బరికాయ అభిషేకాన్ని పనిచేస్తుంది, నైవేద్యాన్ని పనిచేస్తుంది, పూజకు పనిచేస్తుంది. ప్రతిదానికి కూడా కొబ్బరి చెట్టు ఉపయోగపడుతుందా లేదా? అలాగే ఈ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో తాను కూడా కొబ్బరి చెట్టులా నిలబడాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ స్వామి ఎవరైనా సరే కొబ్బరి చెట్టులా నిలబడాలని మాత్రం నేర్చుకోవాలి. ఎందుచేత కొబ్బరి చెట్టులా నిలబడడం అంటే ఏమిటి చెప్పాను. ఇప్పుడు ఒక కొబ్బరికాయని మనం అన్ని విధాలా కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్వామి కూడా
దీక్ష అయిపోతుంది, 40 రోజులు అయిపోయింది. కొబ్బరి మొక్క కట్టుకెళ్ళి శబరిమలలో పాతేశారంటే కాదు, శబరిమలలో కొబ్బరి మొక్కలు పాతుతూ ఉంటారు, తీసి పక్కన పడేస్తారు. అంచేత ఎక్కడో ఒక చోట 10 మందికి ఉపయోగపడే చోట అందరూ గుళ్ళో పాతేస్తే గుడంతా కొబ్బరి చెట్లు నిండిపోతుంది. అంచేత ఎవరికైనా సరే 10 మందికి ఉపయోగపడే చోట ఈ కొబ్బరి చెట్టు ఎక్కడో ఒక్కడ పాతాలి. వాళ్ళు కూడా కొబ్బరి చెట్లా ఉండాలి. ఈ 18 సంవత్సరాలు దీక్ష చేసి ఉన్నాడంటే తనలో ఉండే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఈర్ష్య అసూయ ద్వేషాలనే దుర్గుణాల్లో ఏదో ఒక దుర్గుణాయనైనా విడిచిపెట్టి కోపం తెచ్చుకోకుండా శాంతంగా ఉంటూ ఆహార విషయాల్లో కానీ ఇతరత్రా విషయాల్లో కానీ కూడా తగ్గించుకొని జాగ్రత్తగా ఉండి ఆ దీక్షలు పరిపూర్ణంగా చేసుకుంటూ తెలియని వాళ్ళకి తెలియచెప్పుతూ సక్రమైన మార్గంలో జీవితాన్ని గడుపుతూ సుఖంగా ఉండాలి. అదే ధర్మశాస్త్రానంతో అయ్యప్ప స్వామి వారు చెప్పిన మార్గం. పూజ చేసేటప్పుడు ఒకలాగా, మాల ఉన్నప్పుడు ఒకలాగా, మాల తీసేసిన తర్వాత ఒకలా కాదు. ఎప్పుడూ కూడా భగవంతుడు మన మనస్సులో ఉన్నాడు, మన మనస్సులో ఉన్నాడని భయంతో, భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో చెయ్యాలి. మాల నీకు మాల అంటే ఏంటి? ఒక విధానం, ఒక దీక్ష. స్వామి అనుగ్రహంతో చెయ్యాలని ఏ విధంగా చేస్తున్నారో మీరు ఇప్పుడున్న విధానాన్ని మన ధర్మాన్ని అనుసరిస్తూ చేస్తే ఆ భగవదానుగ్రహం వల్ల మనము, మన గ్రామము, మన రాష్ట్రం, మన దేశము, సర్వజనులు హైందవ సంస్కృతి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి పొందుతూ సుఖంగా ఉండాలని తెలియజేస్తూ కార్యక్రమానికి ఎదురు వెళుతున్నాం. మొట్టమొదటి మెట్టు మీద అయ్యప్ప స్వామి వారు చిన్నడా అయ్యప్ప స్వామి వారు 18 మెట్లకు 18 స్వరూపాలుగా ఉంటారు. 18 కూడా 18 అమ్మవారి స్వరూపాలుగా ఉంటాయి. మొట్టమొదటి అయ్యప్ప స్వామి వారు ఆయన జ్యోతి స్వరూపంగా ఉంటారు. ఇక్కడ వర్ణాంతుడు చెప్పిన తర్వాత చివరిని ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఆఖరణ చెప్పాలి. స్వామి స్వామి శరణం ముందు స్వామి మెట్టుకెళ్తున్నాం.
భక్తుల ప్రోజే బంగారు తండ్రి హరిహర తనయుడి బంగారు తండ్రి మనకంత స్వామి బంగారు